ప్రైస్ లార్డ్ ఎవ్రీబడి, అందరికి మన్నాత. ఏమండి, మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం మర్చిపోకముందే, ఆ విషాదాంతం మర్చిపోకముందే ఇంకా 2 సంఘటనలు జరిగినాయండి. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలు పోలేదులేండి. కానీ ఆ 2 సంఘటనల గురించి ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, ఓకేనా? లక్నోలోని చౌదరి సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆదివారం ఉదయం ఒక పెద్ద విషాదం తప్పింది. జెడ్డా నుంచి బయలుదేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. ఈ విమానంలో 250 మంది హజ్ యాత్రికులు ప్రయాణిస్తున్నారు. విమానం చక్రం నుంచి అకస్మాత్తుగా పొగ మరియు స్పార్క్స్ రావడంతో లక్నో ఎయిర్పోర్ట్ లో ఒకంత ఆందోళన నెలకొంది. వీడియోని ఇక్కడ చూడండి, నేను ప్లే చేస్తున్న వీడియోని. SV3112 అన్నమాట ఇది. ఈ విమానం మునుపటి రాత్రి 10:45 జెడ్డా నుంచి బయలుదేరి ఉదయం సుమారు 6:30కి లక్నోకు చేరుకుంది. అదృష్టవశాత్తు అందులోని 250 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు చెబుతున్నారు. విమానం రన్వే పై ట్యాకింగ్ చేస్తుండగా దాని ఎడమ చక్రం నుంచి పొగ మరియు స్పార్క్స్ వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పైలట్ అప్రమత్తంగా స్పందించి విమానాన్ని ఆపేశారు. వెంటనే విమానాశ్రయంలోని అగ్నిమాపక మరియు రక్షణ బృందం అక్కడికి చేరుకుని 20 నిమిషాల్లో పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చింది. అందులోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు, ఎవరికి గాయాలు కాలేదు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలోని ప్రయాణికుల మధ్య భయాందోళన కనిపించింది. జూన్ 15వ తేదీ ఉదయం జెడ్డా నుంచి లక్నో ఎయిర్పోర్ట్ కు ల్యాండ్ అయిన సౌదీ విమానం చక్రం నుంచి పొగ కనిపించింది. వెంటనే ఎయిర్ క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ ARFF బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సౌదీ బృందంతో కలిసి వారు వెంటనే చర్యలు తీసుకుని పొగను అదుపులోకి తీసుకొచ్చారు. విమానానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకి దించారు. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు అని ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలిపారండి. కోఇన్సిడెంట్ గా ఈ ఘటన కొద్ది కాలం క్రితమే జరిగిన మరో విషాదకరమైన ఘటన గురించి మనందరికీ తెలిసిందే. లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోవడంతో అందులో ఉన్న 260 మంది పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ 2 వరుసగా జరిగిన విమాన ప్రమాదాలు విమానాల భద్రతపై మరియు వాటి నిర్వహణ నిబంధనల ప్రభావశీలతపై తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇదొక ఘటన అండి. ఈ విషయంపై చాలా విశ్లేషణలు వస్తున్నాయి. అలాగే అసలు ఈ ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి, టెక్నికల్ ఇష్యూ ఎక్కడ వస్తుందని చెప్పి అధికారులందరూ చాలా తక్షణ చర్యలు చేపడుతున్నారు. అలాగే దానికి సంబంధించిన ఆ వివరాలన్నీ వెల్లడిస్తామని మీడియాకైతే చెప్తున్నారు. ఇక మనం ఇప్పుడు మరొక సంఘటన గురించి తెలుసుకుందాం. ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న లుఫ్తాన్సా విమానం ఆదివారం మధ్యలోనే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీనికి కారణంగా బాంబు ముప్పు ఉందన్న ఆరోపణలతో పాటు భారతీయ అధికారుల నుంచి ల్యాండింగ్ అనుమతి లేకపోవడమేనని సమాచారం. LH-752 గా గుర్తించబడిన ఈ విమానం బోయింగ్ 7879 డ్రీమ్ లైనర్ ద్వారా నడిపించబడింది మరియు ఇది స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:14కు ఫ్రాంక్ఫర్ట్ నుంచి బయలుదేరిందండి. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం బల్గేరియా గగనతలంపై ప్రయాణిస్తున్న సమయంలో సుమారు 2 గంటల తర్వాత అనూహ్యంగా దిశ మార్చి తిరిగి ఫ్రాంక్ఫర్ట్ వైపు వెళ్లడం కొనసాగించింది. ఈ విమానం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే RGIA-లో ల్యాండ్ కావాల్సి ఉంది. లుఫ్తాన్సా వైమానిక సంస్థ నుండి భద్రతా ముప్పు స్వభావం గురించి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ RGIA వర్గాల స్థానిక మీడియాకు వెల్లడించిన ప్రకారం బాంబు ముప్పు ఉంది అని సమాచారం అందిందని ధృవీకరించాయి. దాంతో విమానం తిరిగి వెనక్కి వెళ్లింది. మధ్య గగనంలో భద్రతా సమస్యలు గుర్తించబడిన కారణంగా మేము ఆ విమానానికి ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలతో విమానం తిరిగి వెళ్లింది అని RGIA-లోని ఒక అధికారి చెప్పారు. జర్మన్ విమానాశ్రయ అధికారులు ఫ్రాంక్ఫర్ట్ కి విమానం తిరిగి వచ్చిన విషయాన్ని ధృవీకరించారు. అయితే స్పష్టమైన కారణాలు వెల్లడించకుండా సంబంధిత వివరాల కోసం ఎయిర్లైన్ లేదా ఫెడరల్ పోలీసులను సంప్రదించాలి అని వారు చెప్పారు. విమానం ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం తిరిగి వచ్చిన విషయాన్ని మేము ధృవీకరిస్తున్నాము. ఇంకా సమాచారం కోసం ఫెడరల్ పోలీసులను లేదా ఎయిర్లైన్ సంప్రదించండి అని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయ ప్రతినిధి చెప్పారండి. విమానంలో ఉన్న ప్రయాణికులకు దారి మళ్లింపును తెలియజేసినా దీని పక్కా కారణం మాత్రం వెల్లడించలేదు. అమెరికా నుండి హైదరాబాద్ లోని తల్లి వద్దకు వచ్చే ఒక మహిళ ఫ్రాంక్ఫర్ట్ నుంచి PTIకి మాట్లాడుతూ టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత మేము తిరిగి ఫ్రాంక్ఫర్ట్ కు వెళ్తున్నామని చెప్పారు. అక్కడ లుఫ్తాన్సా మాకు రాత్రికి వసతి కల్పించింది మరియు మళ్లీ సోమవారం ఉదయం 10 గంటలకు అదే విమానంతో బయలుదేరుతామని చెప్పారు అని తెలిపారు. బాంబు ముప్పు గురించి ప్రయాణికులకు తెలియజేయలేదే కానీ భద్రతా అధికారులు, ఎయిర్లైన్ ప్రతినిధులు సాధారణంగా ఆ సమయంలో ప్రయాణికుల్లో భయాందోళనలు కలగకూడదనే ఉద్దేశంతో అలాంటి విషయాలు వెంటనే వెల్లడించరు. పూర్తి భద్రతా తనిఖీలు మరియు అనుమతుల అనంతరం తిరిగి ప్రయాణం కొనసాగుతుంది.
విమాన భద్రతా నిపుణులు చెబుతున్నట్లు గగనతలంలో బాంబు ముప్పు లాంటి హెచ్చరికలు వచ్చినప్పుడు అంతర్జాతీయ వైమానిక భద్రతా ప్రోటోకాల్లు కఠినంగా అమలవుతాయి. అందులో పైలట్కు సమాచారం ఇవ్వడం, కాక్పిట్ ను భద్రంగా లాక్ చేయడం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సమాచారం ఇవ్వడం, అత్యవసర ల్యాండింగ్ లేదా మార్గం మళ్లింపు ఎంపికలను పరిగణించడం లాంటి చర్యలు ఉంటాయి. ఈ సందర్భంలో విమానం ఇంకా బయలుదేరిన విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో తిరిగి వెళ్లే నిర్ణయం తీసుకున్నారు. ఇది సాధారణమైన చర్య. ఫ్లైట్ వేర్ అనే ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం లుఫ్తాన్సా విమానం ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రాంతంలో సురక్షితంగా ఫ్రాంక్ఫర్ట్ లో ల్యాండ్ అయింది. అనంతరం ఆ విమానాన్ని ఒక సెక్యూర్డ్ బేకు తరలించి సవివరంగా తనిఖీ చేశారండి. సోమవారం ఉదయం వరకు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లేదా సివిల్ ఏవియేషన్ భద్రతా విభాగమైన BCAS ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ముప్పు ఎప్పుడు మొదలైంది, టేకాఫ్ కు ముందునా లేక ప్రయాణ సమయంలోనా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదండి. భద్రతా సంస్థలు ముప్పు యొక్క మూలాన్ని పరిశీలించి అది నిజమైనదా లేదా మోసపూరితమా అన్న దానిపై విచారణ జరపనున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులకు ఎయిర్ లైన్ ను సంప్రదిస్తూ తమ రీబుకింగ్ లేదా మారిన ప్రయాణ వివరాల గురించి అప్డేట్స్ తీసుకోవాలని సూచించారు అధికారులు. సో ఇవ్వండి మన ప్రస్తుత భారత విమానయాన సంస్థలో జరుగుతున్న పరిణామాలన్నమాట. సో ఎవరైతే విమాన ప్రయాణం చేయదలుచుకున్నారో దయచేసి మీరు ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ఇతర దేశాలైనా సరే లేదా మన దేశంలోనే వేరే ఊరైనా సరే, సిటీ అయినా సరే, ఎక్కడికి బయలుదేరినా కానీ ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు మనకు అనుకూలంగా అయితే లేవు. అది రైలు ప్రయాణమైనా సరే, కారు ప్రయాణమైనా సరే, విమాన ప్రయాణమైనా సరే, ఇంకే ప్రయాణమైనా సరే, ఎలాగైనా చావు ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేము కదండి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకొని బయలుదేరితే మన ఆయుష్ దేవుడు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకిచ్చే ప్రతి ఒక్క నిమిషాన్ని దేవుని కోసం సద్వినియోగం చేసుకొని దేవుణ్ణి ప్రార్థనలో గోజాడుతూ మన కుటుంబం కోసం, మన కోసం ప్రార్థన చేసుకొని ఏ విషయంలోనైనా సరే, ఎక్కడికైనా సరే ప్రార్థన చేసుకొని బయలుదేరండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా ఇంకొక టాపిక్ తో మళ్ళా కలుద్దాం. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడీ, అందరికీ మరణాలు.